అందరికీ పోలల అమావాస్య శుభాకాంక్షలండి. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. పోలల అమావాస్య అంటే తెలియని వాళ్ళకి, వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళకి చాలామంది తెలుస్తుందండి. పోలం అని పూజ చేస్తారు. అది కూడా కేవలం పిల్లల కోసం అన్నమాట. పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా ఎదగాలి అని చెప్పి పిల్లల కోసం ప్రత్యేకంగా పూజ జరుగుతుంది. సో అమ్మవారికి ప్రత్యేకంగా గారెలు, తర్వాత బూరెలు, తర్వాత ఆర్ది, అలాగే పులుసు కూడా, కలగాయ పులుసు కూడా చేస్తారనమాట. సో దానికోసం ప్రత్యేకంగా నేను ముందు తెల్లవారే లేచాను, పూజ చేసుకున్నాను. దాని తర్వాత వంట మొదలుపెట్టాను, గారెలు చేశాను. దాని తర్వాత ఇదిగో కూరగాయలన్నీ రెడీ చేసుకున్నాను. 9 రకాల కూరగాయలతో చేసుకోవాలన్నమాట. అందులో ప్రత్యేకంగా కందదుంప, అలాగే చామదుంపలు, ఎర్రదుంపలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, అరటికాయలు, అరటి దవ్వ, ఇలాంటివన్నీ చాలా అంటే దాంట్లో పడవలసిన కూరగాయలు అనమాట. ఎందుకంటే జనరల్గా మనం ఈ కూరగాయలు ఎక్కువగా తింటూ ఉండం కాబట్టి, సో ఇలాంటివన్నీ అంటే పంకిన్ కూడా, అలాగే బీరకాయ, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఒకేసారి మనం వేసుకుంటాం. జనరల్గా మనం ఇంట్లో బెండకాయ, వంకాయ ఇలాంటివన్నీ తింటాం కదండి, అవి కామన్ అన్నమాట. అవి కాకుండా ఇలాంటి కూరగాయలను వేసుకుంటాం. సో ఈ కూరగాయలను కూడా పెద్ద పెద్ద సైజులోని కోసి వేస్తాం అన్నమాట. చిన్న చిన్న సైజులో వేయము. యాక్చువల్గా అయితే కత్తి పెట్టకూడదు అని అంటారు. చేత్తోనే విరగొట్టి వేసేవారంట ఒకప్పుడు. కానీ ఇప్పుడు కత్తి పెట్టకుండా మనం చిన్న చిన్నగా చేయలేము. పెద్ద పెద్ద పాత్రలు మన దగ్గర ఉండవు కాబట్టి సో చిన్నగా చేసుకోవడానికి అలా. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో అరటి దవ్వ కూడా వేసాను. అలాగే తోటకూర, పచ్చల కూర కూడా వేస్తారండి. సో ఇదిగోండి అరటి దవ్వను తీసుకొని ఇలా ముక్కలకి కోసాను. సో అన్నీ హార్డ్గా ఉన్నాయండి, కష్టపడి కోయాల్సి వచ్చింది. సో అన్నిటినీ ఒకసారి వాష్ చేసేసుకుందాము. కూరగాయలు కొయ్యకముందే కడిగేసుకోవాలి అంటారు కదా. సో ఇక్కడ నేను కోసేసుకున్నాను, బట్ ఆ తర్వాత కడుక్కున్నాను. చింతపండు సైడ్ పెట్టుకున్నాను, అలాగే బెల్లం కరిగిస్తున్నాను. ఇలా ఈ కందదుంపను కూడా మనము అమ్మవారిగా అనుకుంటాం అన్నమాట. కంద చెట్టు కావాలి యాక్చువల్గా. చెట్టు దొరకనప్పుడు కందదుంపను కూడా అమ్మవారిగా అనుకొని అక్కడ ప్రతిష్ఠించవచ్చు. సో నేను పులుసును కూడా మొదలు పెట్టేస్తున్నాను. దానికోసం కాస్త వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో మొత్తం కూరగాయలన్నింటినీ వేసేస్తున్నాను. చూడండి, చామదుంపలు, అరటికాయలు, పంకిన్, తర్వాత దొండకాయలు, చిక్కుడుకాయలు, ఎర్రదుంపలు అన్నీ వేసేసుకోవడమే అనమాట. అన్నీ ఒకేసారి వేసేసి కాస్త ఉప్పు, పసుపు వేసేసి మనం మూత పెట్టి బాగా వాటిని ఉడకబెట్టుకోవాలన్నమాట. కగ్గిపోవాలి బాగా కూరగాయలు. ఈ వంటకాలన్నీ చేసుకున్నప్పుడు ఈ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం పసుపు కొమ్ము కట్టుకోవాలండి. ఆ పసుపు కొమ్ము ఎందుకు కట్టుకోవాలి అంటే అవి పవిత్రంగా మనం వండి అమ్మవారికి పెడుతున్నామని, నిష్టగా అమ్మవారికి పెడుతున్నామని చెప్పి ఇలా పసుపు కొమ్ముని ఇలా కట్టుకుంటున్నానండి. చూడండి ఎలా కడుతున్నాను. సో ఒకసారి నాట్ వేసుకొని అలా టై చేసుకోవడమే. సో అది కాలిపోకుండా జాగ్రత్తగా పైకి కట్టుకోవాలి. మన పెద్దవాళ్ళు మనకు నేర్పించే ఏ విషయాన్నైనా మనం మర్చిపోకుండా జాగ్రత్తగా అన్నిటినీ పాటించాలండి. వాటిని మన పిల్లలకు కూడా నేర్పించాలి. సో అది మేము ఇక్కడ చేస్తున్నాము ఈరోజు. పిండితో ముద్దను కూడా తయారు చేసుకున్నాను. అలా బెల్లం కరిగిస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ కొబ్బరికాయను కూడా కొట్టేస్తున్నానండి. ఎందుకంటే దేవుడికి కూడా సైమల్టేనియస్గా మనము దేవుణ్ణి అక్కడ పెట్టేసుకోవాలి కదా. ప్రసాదం చేస్తూ మధ్య మధ్యలో ఎప్పుడు గ్యాప్ దొరికినా అక్కడ దేవుణ్ణి సర్దుకుంటున్నాను అనమాట. ఇదిగోండి కొబ్బరికాయని తీసుకెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ ఇలా సర్దుకున్నాను అనమాట. పెసరపప్పుని బాగా ఉడకబెట్టుకున్న తర్వాత వాటిని ఇలా రౌండ్గా బాల్స్లా తయారు చేశాను. దానికోసం ఆల్రెడీ బెల్లాన్ని కూడా వేసుకొని ఇలా రౌండ్గా బాల్స్ని తయారు చేసి ఇప్పుడు దీన్ని ఈ ముద్దలోని పెట్టుకుంటున్నాను అనమాట. ఈ ముద్ద నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మైదా పిండి ముద్ద. బెల్లం పాకం వేశాను. దాని తర్వాత ఒకవైపు బాగా ఉడికిపోయిన నా కూరగాయల ముక్కల్లోని చింతపండు రసాన్ని వేసేసుకున్నాను.
సో బూరెలు ఇలా వచ్చాయండి, కాస్త షేప్లెస్గా వచ్చాయి, అందుకే మీకు సరిగ్గా చూపించలేదు. ఇక నా కూరగాయలు ఇలా ఉడికిపోతున్నాయి, గారెలు అయిపోయాయి, బూరెలు అయిపోయాయి. సో దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాయి. అలాగే మేము పాలార్ది కూడా చేస్తాము. పాలార్ది కూడా రైస్ ఫ్లోర్తో తయారు చేస్తారండి, పాలల్లోని రైస్ ఫ్లోర్ని కలిపి చేస్తారనమాట. అలాగే పులుసును కూడా పెట్టేసుకొని దేవుణ్ణి అక్కడ పెట్టేసుకొని దీపం పెట్టేసుకున్నాం. ఇంకా పూజని మొదలుపెట్టామన్నమాట. ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల ఎడం చేత్తో అక్షంతలు వేస్తున్నట్టు వస్తుంది, కానీ నేను కుడి చేత్తోనే వేస్తున్నాను. సో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా మాతో పాటు కూర్చొని కథను వింటున్నారనమాట. నా చిన్నప్పుడు ఎప్పుడు ఈ కథని, ఈ పూజని ప్రత్యేకంగా మా నానమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. నానమ్మ కథ చదివి మాకు అందరికీ వినిపిస్తూ ఉంటే మమ్మల్ని అని అనమనేది. సో ఆ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది, చాలా బాగుండేది అనమాట. అవన్నీ గుర్తొస్తున్నాయి. అవన్నీ గుర్తొస్తూ పూజ చేసుకున్నాను. ఇక హారతి ఇచ్చేసాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చదివినంత వరకు అక్షంతలు పట్టుకోమన్నాము. ఆ తర్వాత అక్షంతలను తీసుకొని మా వారు మా పిల్లలిద్దరికీ అక్షంతలు వేశారు, ఆశీర్వదించారు. దాని తర్వాత చూసారా, చెర్రీ అంట అక్షంతలు మొత్తం ఇల్లంతా పడిపోయా అంట, చీపురు తెచ్చి తుడిచేస్తున్నాడు. అప్పుడే పూజ చేయగానే బుద్ధి వచ్చేసింది, వాళ్ళ అన్నయ్యకి తినిపించేస్తున్నాడు. అసలు ఈ మధ్య చెర్రీ చేష్టలు చూస్తుంటే భలే సరదాగా అనిపిస్తుందండి. చిన్నపిల్లలు ఏం చేసినా కూడా ముద్దుగా అనిపిస్తుంది కదా. సో మా పూజ ఇలా కంప్లీట్ అయ్యిందండి. మీలో ఎవరైనా కానీ పోలాల అమావాస్య పూజ చేసినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ పూజ ఎలా జరిగిందో కూడా నాకు చెప్పండి. నా పూజ బాగా జరిగిందో లేదో కూడా చెప్పండి. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. నేను ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నాను, కానీ చాలా ఎదురు చూసినా కూడా లైక్స్ రావట్లేదండి. అండ్ వ్యూస్ కూడా చాలా తగ్గిపోతున్నాయి ఈ మధ్య. సో అందరూ బిజీ అయిపోతున్నారు. ఆఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను, కానీ ప్లీజ్ మీకు కానీ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని చూడండి, మీకు నచ్చినట్లయితేనే నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు ఎవరైతే ఆదరించారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. ఎర్రమని కోసం వదిన మాత్రది వెళ్ళారట. వెళ్తూ వదిన చేసిందట. 7 గోనల్లో బియ్యం నానబెట్టారట.